భారతదేశం 1853 జూలై 16న ముంబై నుండి థానేకు మొదటి రైల్వే సేవ ప్రారంభమైంది. ఈ రైలు ప్రయాణం సుమారు 34 కిలోమీటర్లు 21 మైళ్ళు పొడవు కలిగి ఉంది. భారతదేశం యొక్క తొలి రైల్వే పరికరం స్టీమ్ ఇంజిన్ ఆధారంగా తయారు చేయబడింది. ఇది స్టీమ్ పవర్ను ఉపయోగించి ప్రయాణిస్తే మొదటి ప్రయాణం విజయవంతంగా జరిగింది. రైల్వే నెట్వర్క్ భారతదేశంలోని విభిన్న ప్రాంతాలను కనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. భారతదేశంలో రైల్వేలు మొదట్లో సాంస్కృతిక మార్పులను, వాణిజ్య నియమాన్ని పెంచాయి. ఈ పరిమాణం బ్రిటిష్ సామ్రాజ్యానికి భారతదేశంలోని వనరులను మరింత సులభంగా తరలించడానికి, వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడింది. ఇప్పటికీ భారతదేశం ప్రపంచంలో పెద్ద రైల్వే నెట్వర్క్గా మిగిలిపోయింది. ప్రతిరోజు 12,000 రైళ్లు దాదాపు 2 కోట్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లడం భారత రైల్వే వ్యవస్థ యొక్క సామ్రాజ్యాన్ని మరియు ప్రాధాన్యతను చూపుతుంది. భారతదేశంలో రైల్వే వ్యవస్థకు ఉన్న ఈ గొప్ప చరిత్రను మనం గర్వంగా గుర్తించవచ్చు. జై భారత్.